హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. అష్టావక్రుని యొక్క జీవిత చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం ఒకటి ఉంది. అది ఏంటి అని చెప్పే ముందు అసలు మానవులలో చిన్న అంగవైకల్యం ఉంటే, అంటే చెవుడో లేకపోతే మూగో లేకపోతే గుడ్డితనమో లేకపోతే చేయో కాలో ఏదో ఒకటి అంగవైకల్యం ఉంటే ఆ అంగవైకల్యంలో ఆ వ్యక్తి బాధపడకూడదు అని దేవుడు వాళ్ళకు ఒక నైపుణ్యాన్ని కల్పిస్తాడు. ఆ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకొని దాంట్లో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి అంగవైకల్యం కలవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తన అంగవైకల్యత్వాన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అంగవైకల్యం కలిగిన ఒక అంగవైకల్యం ఉంటేనే, అలా ఉంటే అష్టావక్రుడు 8 భాగాలు వైకల్యంతో ఉన్నటువంటి ఈ మహానుభావునికి ఎన్ని స్పెషల్ క్వాలిటీస్ దేవుడు ఇచ్చుంటాడో మనం ఊహించుకోవచ్చు. ఎన్ని నైపుణ్యాలు కల్పించుంటాడో మనం ఊహించవచ్చు. ఎందుకు? అందులోనే ముఖ్యంగా వేద పఠనంలో గొప్పవాడైపోయాడు. చాలా గొప్ప సాధన అయిపోయింది. తండ్రికి మించిన వాడుగా తయారైపోయాడు. ఇలా వేద పఠనంలో గొప్పవాడుగా ఉన్నటువంటి అష్టావక్రుడు తన జనక మహారాజు సామ్రాజ్యంలో ఉండి జరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో జనక మహారాజుకి ఆత్మజ్ఞానం అంటే ఏంటి, దాన్ని నేను సిద్ధి పొందాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది. తన ఆలోచనని సభలో వేద పండితులు, ఋషులు, గొప్ప గొప్ప వారి యొక్క ముందు ఆ యొక్క ఆలోచనని ప్రవేశపెడతాడు. నాకు ఆత్మజ్ఞానం కావాలి, దీన్ని మీరు ఏ విధంగా నాకు ఆత్మజ్ఞానం కలిగిస్తారో మీరు చేయండి, నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాను, నేను ఆ ఆత్మజ్ఞానం పొందేందుకు నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. చెప్పగానే దానికి ఒక సమయం అడిగినారు. ఆ సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో వేద పండితులు వచ్చారు. అందరినీ పిలిపించారు. వేద అధ్యయనాలు చేసినటువంటి గొప్ప గొప్ప మేధావులను పిలిపించారు. గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించారు. గొప్ప గొప్ప ఋషులను పిలిపించారు. పిలిపించి అందరి సమక్షంలో ఆత్మజ్ఞానంగా నాకు సిద్ధింపజేయండి అని జనక మహారాజు కోరడం జరిగింది. ఇలా జరుగుతుంటే ఒక ఋషి వచ్చి, మీరు ఇలా చేస్తే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఒకడంటే, ఒకడు మీరు ఈ పూజ చేస్తే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని ఇంకొకడంటే, మీరు ఈ ఔపాసన చేస్తే, ఈ యొక్క పాఠాన్ని ఔపాసన చేస్తే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని అంటే, మీరు ఇన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి పూజ చేస్తే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రకరకాలుగా చెప్తుంటే, అసలు ఆత్మజ్ఞానం సబ్జెక్టు ఒకటే, మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అందరి ఎదురుగుండా బాధపడతాడు. నాకు ఆత్మజ్ఞానం కలిగించే మహానుభావుడు లేరా అని బాధతో ఉన్న సమయంలో ఎక్కడో మూల ఉన్నటువంటి అష్టావక్రుడు ఆయన కుంటూ అంటే అష్టావక్రుడు ఎలా నడుస్తాడో మనం ఊహించగలం. అలా జనక మహారాజు కొలువులో ముందుకు వస్తాడు. ఆ మునులను అందరినీ పక్కకి దూసుకొని ముందుకు వస్తాడు. వచ్చి, రాజా, నేను మీకు ఆత్మజ్ఞానం కలిగిస్తాను అని చెప్తాడు. సభలోని అందరూ ఋషులు, వేద పండితులందరూ పక్కపక్క నవ్వుతారు. నవ్విన నాపచెన్ను పండగ మానదు అని అనుకొని వాళ్ళందరినీ ఒకసారి చూసి, మీరందరూ ఆగండి, నేను రాజుగారి మధ్యలో ఉన్నాను, మా మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ కాకండి, నేను రాజుగారికి ఆత్మజ్ఞానం కలిగిస్తాను అని చెప్తాడు. జనక మహారాజు కూడా ఇంతమంది చేయలేని పని ఈ అష్టావక్రుడు ఎలా చేయగలుగుతాడని అనుమానం ఉన్నా, ఒక ఋషి కుమారుడు కాబట్టి, తన కొలువులోని కహోదరుడి యొక్క కుమారుడు కాబట్టి, సరే బాబు నువ్వు ఆత్మజ్ఞానం కలిగించు, దానికి ఏమేమి ఏర్పాటు చేయాలని చేస్తానన్నాడు. మీరు నాకేం ఏర్పాటు చేయొద్దండి అని చెప్తాడు. అంటే సరే, ఒకే ఒక విషయంలో మీరు నాకు కట్టుబడి ఉండాలి అని ఒక షరతు నిర్ణయిస్తాడు ఆ యొక్క అష్టావక్రుడు జనక మహారాజుకి. జనక మహారాజు అందుకు అంగీకరించి, నువ్వు ఏ షరతు విధించినా, ఈ సభలో చెప్తున్నా, మీ ఏ షరతు విధించినా నేను దానికి
అంగీకరిస్తున్నానని చెప్పడంతో అప్పుడు అష్టావక్రుడు ఒకరోజు నాకు ఈ సింహాసనం ఇచ్చేయాలి, మీరు రాజు కాదు, నేనే రాజుగా ఉంటా, నేను ఏది చెప్తే అది ఆదేశంగా ఉంటుంది, అందరూ పాటించాలి, ఇంక్లూడింగ్ మీరు కూడా పాటించాలి, అలా ఒకరోజు నాకు ఛాన్స్ ఇవ్వండి అని. అంటే వన్ డే సీఎం అంటారు కదా, ఆ విధంగా. సరే ఒకరోజే కదా ఏం కాదులే అనుకొని జనక మహారాజు ఆ సింహాసనం పీఠం నుంచి పక్కకు వదిలి అష్టావక్రుని కూర్చొని పెడతారు. కూర్చొని పెడితే ఎంత అపచారం అని అందరూ అనుకుంటా అంటే, రాజా నువ్వు పక్కన పోయి కూర్చోవడం కాదు, నా ఎదురుగుండా నిలబడాలి, నేను రాజుని, నీవు ఇప్పుడు నా సేవకుడివి, నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని చెప్తాడు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ఏంది జనక మహారాజు అంతటి వ్యక్తిని ఆదేశించడమా అని. అప్పుడు అష్టావక్రుడు, అవును, నేను రాజు, రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన, కాబట్టి నా ఎదురుగుండా నిలబడాలి కానీ నా పక్కన కూర్చునే సాహసం చేయరాదు అని చెప్తాడు. సరే అని జనక మహారాజు ఓపికపై నిలబడతాడు, మీరేం చెప్తే అది శిరసావహిస్తానని. సరే ఈ భవనాన్ని వదిలి ఆ గేట్ల దగ్గర కాపలాగా అంటాడు. అరే ఎంతదా, నువ్వు రాజు అయితే మాత్రం ఇన్ని ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ జనక మహారాజుని ఈ భవనానికి కాపలా గాయమంటావా, ఏంటి నీ ఉద్దేశం అని అందరూ అంటారు. మీరెవరు ఏం మాట్లాడకూడదు, జనక మహారాజు గారు నాకు వాగ్దానం చేశారు, నేను ఒకరోజు రాజుగా ఉండాలి, నేను చెప్పినట్లు అందరూ వినాలి, అంతే. సరే దానికి అంగీకరించారు. పోయి వారుగా నిలబడినాడు. నిలబడిన తర్వాత, చూడు జనక మహారాజు, జనక నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అంగీకరించి నాకు ఈ స్థానాన్ని ఇచ్చావు, నా స్థానం కోల్పోయినానని బాధపడుతున్నావు. అలా బాధపడితే నీకు ఆత్మజ్ఞానం కలగదు, కాబట్టి బాధను పక్కకి తీసేసి నీవు సామాన్య మానవుడిగానే ఉండు అంటాడు. దానికి కూడా అంగీకరించి నాకేం లేదు, నేను సామాన్య మానవుడిని అనుకుంటాడు ఆ జనక మహారాజు. సరే నేను చెప్పినట్లు చెయ్యి, ఆ చెప్పుల దగ్గర కాపలా ఉండు అంటాడు. అంటే జనక మహారాజు తప్పదన్నట్లు ఆడ కూర్చోంటాడు. అంటే మళ్ళీ ఆలోచిస్తున్నావు, నేను రాజుని చక్రవర్తి, నేను జనక మహారాజుని, నన్ను చెప్పులు కాడ కాపలా గాయమన్నాడు ఈ యొక్క అష్టావక్రుడు అనుకుంటున్నావు, ఆ ధ్యాస కూడా పక్కకి పెట్టేసి అంటాడు. అప్పుడు ఆ జనక మహారాజు నిర్మనిషంగా మైండ్లో ఏమి ఉండదు, ఏమి ఉండకుండా ఆత్మతో అనుకుంటుంటాడు, నేను కాదు, ఇదంతా నేను నడిపిస్తున్నది కాదు అని ఆత్మతో మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇది కొంత సమయం అవుతూ ఉంటుంది. అప్పుడు జనక మహారాజుని పిలుస్తాడు, రా ఇక్కడికి. నీవు కానప్పుడు నీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనంటే, నిర్మానుష్యంగా స్తబ్దతగా నేను కాదు అనే ధ్యాసలో ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందాను అని చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పడమే ఆత్మజ్ఞానం మహారాజా అని చెప్తాడు. అప్పుడు సభలోని వాళ్ళందరూ కూడా అష్టావకుడిని బాగా గౌరవించడం జరుగుతుంది. హరి ఓం, జై శ్రీమన్నారాయణ. అప్పుడు ఆ సభలోని వారంతా అష్టావక్రుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అష్టావక్రుని అనేక రకాలుగా సన్మానం చేయడం జరుగుతుంది. జనక మహారాజు కూడా తన స్థానంలో తాను కూర్చొని ఆ యొక్క అష్టావక్రుని ఉన్నత స్థానాన్ని ఏర్పాటు చేసి ఆయనకి రాజ్యంలో ఒక కొలువును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరి ఓం, జై శ్రీమన్నారాయణ.